హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బుక్ ఆఫ్ జాబ్ ఫస్ట్ చాప్టర్‌లో మనం జోబ్ యొక్క భక్తి జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు సెకండ్ చాప్టర్ బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. అపవాది పన్నాగంతో యోబు యొక్క కుటుంబాన్ని మరియు అతని ఆస్తిపాస్తుల్ని పోగొట్టిన తర్వాత కూడా యోబు ఇంకా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని కృతజ్ఞతా భావంతో ఉండటం చూసిన అపవాది మరొక్కసారి దేవుడితో భేటీ అయిన తర్వాత ఈసారి ఏమన్నాడో వినండి. చర్మమును కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకున్న యావత్తును నరుడిచ్చును కదా అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎన్ని శ్రమలొచ్చినా సరే, చివరిగా ఈ దేహం అనేది ఇది కూడా లేకపోతే మనం భరించలేం. అంటే మన చుట్టుపక్కలున్న ఆస్తిపాస్తుల్ని, మన బంధువుల్ని వీళ్ళందరినీ మనం ఎంత ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా మనకి మన ప్రాణం మీద తీపుంటది. మన శరీరం మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఎలాగంటే నాకు కొంత డబ్బు పోయిందనుకోండి, అది మళ్ళీ సంపాదించుకోవచ్చనే ఆశ నాకుండొచ్చు. కానీ నా చెయ్యి విరిగిపోతే, లేదా నా శరీరంలో ఏదైనా ఒక భాగానికి పెద్ద గాయమయ్యి రక్తం పోతూ ఉంటే, అది నన్ను బాధిస్తుంటే, మొదటి సందర్భంలో డబ్బు పోయిన బాధ కంటే గూడా, నా శరీరానికి కలిగిన గాయం నన్ను ప్రత్యక్షంగా బాధిస్తుంది. కాబట్టి అపవాది ఏమంటున్నాడంటే, అతని శరీరమును, అతని చర్మమును అతనికి సేఫ్‌గా నువ్వు ఉంచావు కాబట్టి, అతడు ఈ మాత్రమైనా సరే నీకింకా కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు అని చెప్పడంతోటి దేవుడు మరొక్కసారి అపవాదికి అవకాశం ఇచ్చాడు. అతడు నీ అధీనంలో ఉన్నాడు. అతని ప్రాణమును మాత్రము ముట్టుకొనవద్దు అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నడినెత్తి నుంచి అరికాలు వరకు శరీరంలో ఒక్క ప్రదేశంలో కూడా గ్యాప్ లేకుండా ఒళ్ళంతా కురుపులు కనిపించాడు. అప్పుడు యోబు బూడిదలో కూర్చుని చిల్ల పెంకుతో తన శరీరం యొక్క గాయాల్ని గోకుకుంటూ ఎంతో శ్రమను అనుభవించాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడిని దూషించలేదు. చాప్టర్ 1లో తన కుమారులు, కుమార్తెలు ఎప్పుడైనా సరే దేవుడి నుంచి తప్పిపోతారేమో, ఈ కృతజ్ఞతా భావం కోల్పోతారేమో అనే ఉద్దేశంతోటి యోబు వాళ్ళని పిలిచి విందు భోజనం చేస్తూ, దేవునికి బలులర్పిస్తూ, వాళ్ళలో భక్తి భావాన్ని ఇంకా పెంపొందించేవాడు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే, తన పిల్లలు ఏ విషయంలో అయినా చెడిపోకుండా ఉండటం కోసం వారు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. యోబు అదే చేశాడు. తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, వారి పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆశించాడు. ఇక్కడ పాయింట్‌కొస్తే ఎప్పుడైతే యోబు తన శరీరమంతా కురుపులతో ఉన్నా కూడా దేవుణ్ణి దూషించకుండా ఉండటం చూసి, యోబు యొక్క భార్య అతని యొద్దకొచ్చి, "నీవింకా యథార్థతను వదలవా? ఇప్పటికైనా సరే దేవుణ్ణి దూషించు, చచ్చిపో" అని సలహా ఇచ్చింది. అప్పుడు యోబు ఏమన్నాడో తెలుసా? "మూర్ఖురాలి వలె మాట్లాడొద్దు" అన్నాడు. మూర్ఖురాలా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడవద్దు అన్నాడు. అంటే దూషించడంలో కూడా ఏమన్నాడంటే, "నువ్వు మూర్ఖురాలివి" అని ప్రత్యక్షంగా అనలేదు. మూర్ఖురాలు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నావు నువ్వు. అలా మాట్లాడొద్దు అని భార్యను హెచ్చరించాడు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా! అలాగే మన మనసులో లేకుండా ఎటువంటి మాట బయటికి రాదని కూడా అంటారు. ఈనాటి కాలంలో చాలామంది బూతులు లేకుండా మాట్లాడలేకపోతున్నారు. మంచి విషయమైనా సరే బూతుల్లో వ్యక్తపరుస్తున్నారు. మన ఉద్దేశం అనేది మన మాటల్లో వ్యక్తపరచడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్నది. అయితే ఈనాటి జనరేషన్‌లో ఏం జరుగుతుందంటే, మన ఉద్దేశం ఒకటుంటుంది. మన మాటలు ఒకటుంటున్నాయి. అందుకని చెప్పి జనమందరూ కూడా ఇలా మాట్లాడే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన భార్య ఇచ్చిన సలహాకు సమాధానంగా యోబు ఇంకేమన్నాడంటే, కీడుని మనం అనుభవించకూడదా అని క్వెషన్ చేశాడు చూసారా? సో, మనకేమొచ్చినా సరే దాన్ని వెల్కమ్ చేయాలి అని ఇక్కడ యోబు అనే వ్యక్తి మనకి ఇన్‌స్పైర్ చేస్తున్నాడు. అంటే మనకి మంచి జరిగినా మనం వెల్కమ్ చేయాలి. మనకి చెడు జరిగినా సరే అది కూడా మన కోసమే అని మనం యాక్సెప్ట్ చేయాల్సుందనమాట. మన శరీరంతో పాపం చేస్తాము. మన నోటితో పాపం చేస్తాం. మన ఆలోచనతో పాపం చేస్తాం. యోబు తనకు అంత శ్రమ వచ్చినా సరే ఎటువంటి పాపం చేయలేదని చెప్పి ఇక్కడ రాయబడింది. మనల్ని ఎవరైనా తిట్టారు అని మనకు తెలిస్తేనే, తిట్టిన వారిని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా సరే, మనం తిరిగి వారిని దూషించేస్తాం. మనల్ని ఎవరైనా కొడితే అది మనకు నచ్చకపోతే వాళ్ళని అమ్మన బూతులు తిడతాం. యోబుకు కలిగిన ఈ కష్టాన్ని తెలుసుకున్న తన ముగ్గురు స్నేహితులు వాళ్ళుండే ఏరియా నుంచి యోబు దగ్గరికొచ్చారు. దూరం నుంచి తనను చూడగానే ఆశ్చర్యపోయిన ముగ్గురు స్నేహితులు బట్టలు విప్పుకొని ఏడుస్తూ తన దగ్గరికెళ్లి కూర్చున్నారు. కానీ తనను పరామర్శించడానికి ఒక్క మాట కూడా వారి నోట్లోంచి రాకుండా
7 రోజుల పాటు సైలెంట్‌గా అలాగే ఏడుస్తూ ఉన్నారు. చూసారా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఒక మాట అంటుంటాం. గొడ్డలి చింపుకొని ఏడ్చేస్తున్నారంటాం. బట్టలు చింపేసుకొని వాళ్ళకున్న మనోవేదనని బయటకు చూపించారు. వాళ్ళు నిజమైన స్నేహితులు. మనం కూడా కష్టాల్లో ఉన్న ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని పరామర్శించడం కోసం ఏం మాట్లాడాలో మనకు తెలియక సైలెంట్‌గా ఉండిపోతాం చాలా సేపు. కొన్నిసార్లు మన మనసులోంచి మాటలు రావు. ఎలా ఓదార్చాలో తెలీదు. అదే పరిస్థితిలో ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలేమిటంటే, మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. మన నోటితో ఎటువంటి పాపం చేయకూడదు. ఒక వాక్యం ఉంటుంది. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకి ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి అనుంటుంది. అంటే మనకు హాని చేసిన వారిని కూడా మనం దీవించాలంట. చాప్టర్ 3లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. థాంక్ యూ.